హలో గైస్, నేను మీ విక్కీ. వెల్కమ్ టు విక్కీ టాక్స్. ఈ వీడియోలో మనం ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ను క్రియేట్ చేయడం ఎలా అనే దాని గురించి చూడబోతున్నాం. ఈ వీడియోను మీరు ఎండ్ వరకు చూసారంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్ గా మీరు మీ బిజినెస్ కు మీరే వెబ్సైట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ గా ఉన్నా, యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నా, లేదా హౌస్ వైఫ్ గా ఉన్నా ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి లోకల్ బిజినెస్కి లేదా క్లయింట్స్కు సెల్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయడం అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, అండర్స్టాండింగ్ ది బిజినెస్. మీరు ఒక వెబ్సైట్ను క్రియేట్ చేసి ఇవ్వడానికి ముందు ఆ బిజినెస్ దేని గురించి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు దేన్ని సెల్ చేస్తారు, ఎక్కడ సెల్ చేస్తారు అనే మొత్తం డీటెయిల్స్ను మీరు తెలుసుకోవాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకు ఒక స్టాటిక్ బిజినెస్ వెబ్సైట్ ఉంటే చాలు. స్టాటిక్ బిజినెస్ వెబ్సైట్ అంటే ఏంటి బ్రో అంటే, ఒకవేళ ఒక బిజినెస్ ఉంటే ఒక అవుట్ సైడ్ ఒక బిజినెస్ ఉంది అనుకోండి, ఆ బిజినెస్కి వాళ్ళకు వెబ్సైట్ నుంచి కస్టమర్స్ రారు. బట్ గూగుల్లో వాళ్ళకు సెర్చ్ చేసినప్పుడు ఒక బిజినెస్ వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ను, మాది కూడా ఒక రికగ్నైజబుల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ అని చూపించడానికి వాళ్ళకు ఒక క్లియర్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ కావాలి. 90% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఇదే ఉంటుంది. వాళ్ళకు ఒక క్లియర్ అండ్ సింపుల్ వెబ్సైట్ అనేది కావాలి. ఆ వెబ్సైట్లో వాళ్ళు ఎటువంటి సేల్స్ చేయడం లేదు. సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఏదో ఒక సర్వీస్ లేదా ప్రోడక్ట్స్ను సెల్ చేస్తుంటారు. సో వాళ్లకు పేమెంట్స్ ఇటువంటి అన్ని లింక్స్ బ్యాక్ ఎండ్లో సెటప్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒక బిజినెస్ ఓనర్తో మాట్లాడేటప్పుడు ఈ రెండింటిని మీరు ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి. ఒక స్టాటిక్ బిజినెస్ వెబ్సైట్ మనం క్రియేట్ చేస్తున్నామా, లేదా అదే బిజినెస్లో పేమెంట్స్, ఈ కామర్స్, ప్రోడక్ట్స్ ఇటువంటివి సెల్ చేసే ఒక వెబ్సైట్ను మనం బిల్డ్ చేస్తున్నామా అని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. నెంబర్ 1, బిజినెస్ గురించి అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్, ఆ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్స్ను మీరు తీసుకొని డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకు ఎటువంటి వెబ్సైట్ కావాలి, వాళ్ళు ఏ ఏ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు, ఆ సర్వీస్ అన్నిటినీ వెబ్సైట్లో మనం లిస్ట్ చేయాలా. లిస్ట్ చేసిన తర్వాత ప్రతి సర్వీస్కి ఒక సపరేట్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయాలన్నా లేదా, అండ్ వాళ్ళకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాల్సి ఉంటుందా లేదా, వాళ్ళ వెబ్సైట్లో గూగుల్ మ్యాప్స్ను లింక్ చేయాలన్నా లేదా, ఇటువంటి అన్ని క్వశ్చన్స్ను మీరు అడిగి తెలుసుకోవాలి. ఒక బిజినెస్ ఓనర్గా ఉంటే మీకు తెలియాలి మీరు చేయాలా అనుకుంటున్నారా లేదా అని, లేదా ఫ్రీలాన్సర్గా ఉంటే మీరు ఇవన్నీ చేయాలన్నా వద్దా అని మీరు ఫస్టే అడిగి తెలుసుకోవాలి. మీకు అది అర్థం అయిన తర్వాత వాళ్ళ బిజినెస్ నేమ్ ఏంటి, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారా లేదా. ఒకవేళ వాళ్ళు డిసైడ్ చేసింటే వాళ్ళ బిజినెస్ నేమ్ మీద మనకు డొమైన్ అవైలబుల్ ఉందా, మెయిన్గా .com or .in ఈ రెండు డొమైన్లో ఏదైనా ఒకటి లేదా రెండు అవైలబుల్ ఉందా అని మీరు చెక్ చేసుకోవాలి. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఎటువంటి బిజినెస్ నేమ్ను పెట్టాలి అని కూడా ఇంకా తెలియకపోతే దెర్ ఇస్ ఏ వెబ్సైట్ అవుట్ సైడ్ కాల్డ్ నేమ్లిక్స్. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీ వెబ్సైట్ యొక్క కీవర్డ్స్ను ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్, శారీ బిజినెస్, ఈ కామర్స్ బిజినెస్, మీ బిజినెస్ దేని గురించో ఆ కీవర్డ్ను ఇక్కడ ప్రొవైడ్ చేశారంటే దాని యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. నేమ్ ఆటో ఇవ్వండి, ర్యాండమ్నెస్ మీడియం ఇవ్వండి, బ్రాండ్ ఇన్ఫర్మేషన్, మీ కీవర్డ్స్ అండ్ మీరు ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వండి. జనరేట్ ఇచ్చారు అంటే ఇది కొంచెం టైం తీసుకొని మీకు డిఫరెంట్ బిజినెస్ నేమ్ ఐడియాస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు నేమ్స్తో పాటు మీ లోగోకు ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ బిజినెస్ నేమ్ నచ్చింటే మీరు గోడాడీలో కానీ లేదా అదర్ ప్లేసెస్లో కానీ ఈ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా పర్చేస్ చేయకండి, నేను ఎలా పర్చేస్ చేయడం ఏంటి అని చూపిస్తా, అది మీకు ఇంకా బెటర్ ఉంటుంది. లేదంటే మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్స్ని యూస్ చేసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు మీ బిజినెస్ నేమ్కి. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఆల్రెడీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ బిజినెస్ నేమ్ ఉంటుంది. ఆ బిజినెస్ నేమ్కు డొమైన్ అవైలబుల్ ఉందా లేదా అని మాత్రమే మీరు చెక్ చేయాలి. మీరు ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పిస్తాను. అండ్ బిజినెస్ ఓనర్స్ వద్ద బిజినెస్ లోగో అవైలబుల్ ఉంటే ఆ లోగో తీసుకోండి. ఇన్ కేస్ లోగో అవైలబుల్ లేదు, ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మీరు ఈ బిజినెస్ టూల్ నుంచి, ఈ వెబ్సైట్ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు మీ లోగోస్ కూడా. లేదు నాకు ఇంకా బెటర్ కావాలి అనుకుంటే మీరు క్యాన్వా యూస్ చేసి మీ ఓన్ లోగోను మీరే క్రియేట్ చేసుకోవచ్చు. లేదా లోగో జనరేటింగ్ వెబ్సైట్స్ కూడా బయట ఉన్నాయి, వాటిలో ఏదో ఒక వెబ్సైట్ తీసుకొని మీ కీవర్డ్స్కి, మీ నేమ్కు ఏదైనా బెటర్ లోగో క్రియేట్ చేయడానికి అవుతుందని చూసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
సో వీటన్నిటిని రెడీగా పెట్టుకొని మీరు నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది బిజినెస్ గురించి, బిజినెస్ ఎలా ఉంటుంది, ఎటువంటి వెబ్సైట్ను మనం డిజైన్ చేయాలి అని. దిస్ ఇస్ స్టెప్ 1. స్టెప్ 2, వీటన్నిటిని మీరు రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ ఎండ్లో మీ వెబ్సైట్ను బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెబ్సైట్ను బిల్డ్ చేయాలంటే మీకు 3 విషయాల గురించి కంపల్సరీ తెలిసి ఉండాలి. నంబర్ 1 డొమైన్ నేమ్, నంబర్ 2 వెబ్సైట్ బిల్డర్, అండ్ నంబర్ 3 హోస్టింగ్. మనం ఇక్కడ డొమైన్ నేమ్కి, డొమైన్ హోస్టింగ్కి హోస్టింగర్ను యూస్ చేస్తాం, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ అవుట్ సైడ్. అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి హోస్టింగర్ యూస్ చేస్తున్నా, అందుకనే మీకు కూడా హోస్టింగర్ను సజెస్ట్ చేస్తున్నా. నంబర్ 2 వెబ్సైట్ బిల్డర్. మన వెబ్సైట్ను ఈ హోస్టింగ్లో మనం బిల్డ్ చేయడానికి యూస్ చేసే ఒక ప్లాట్ఫామే వర్డ్ ప్రెస్ ఇక్కడ. సో మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అనేది వచ్చింటుంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది, బ్రో హోస్టింగ్ అంటున్నావు ఏంటి, డొమైన్ అంటున్నావు ఏంటి, నాకు ఇవన్నీ కావాలని తెలుసు బట్ ఎందుకు కావాలి అనే క్లారిటీ రావడం లేదు బ్రో అంటే, మీకు ఒక చిన్న థియరీ క్లాస్ అనేది ఇస్తాను. బోర్ అయితే కొంచెం స్పీడప్ చేసుకోండి. సో లెట్స్ సే మనం వెబ్సైట్ను బిల్డ్ చేయడం ఇస్ ఈక్వల్ టు ఒక హౌస్ను కన్స్ట్రక్ట్ చేయడం అనుకుంటాం. సో ఇక్కడ మనకు ఒక హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక ప్లాట్ కావాలి. ఆ ప్లాట్ మీద హౌస్ను కన్స్ట్రక్ట్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేసే ఎక్విప్మెంట్స్ అండ్ మేస్త్రీస్ లేదా ఇంజనీర్స్ వీళ్ళంతా కావాలి. ప్లస్ ఆ కన్స్ట్రక్ట్ చేసిన ప్లేస్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఒక నేమ్ అనేది ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది కావాలి. సో ఇప్పుడు ఆ కన్స్ట్రక్ట్ చేసే ప్లాట్ను ప్రొవైడ్ చేసే పర్సన్నే హోస్టింగర్. వీళ్ళు మొత్తం ఇంటర్నెట్లో ప్లాట్స్ను సెల్ చేస్తారు. సో ఆ ఇంటర్నెట్లో ఒక ప్లాట్ను వాళ్ళ వద్ద మనం ఇన్ని ఇయర్స్ కానీ తీసుకొని ఆ ప్లాట్లో వర్డ్ ప్రెస్ అనే ఒక ఇంజనీరింగ్ టీమ్ను యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ అంటే మన హోమ్ను కన్స్ట్రక్ట్ చేస్తాం. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది మన హోమే అని తెలియాలంటే దానికి ఒక యూనిక్ నేమ్ అనేది పెట్టాలి కదా. సో ఆ యూనిక్ నేమే డొమైన్ నేమ్. సో ఇది మొత్తం డొమైన్ హోస్టింగ్ వెబ్సైట్ బిల్డింగ్ టూల్స్ యొక్క మొత్తం కాన్సెప్ట్. మనం ఇక్కడ వర్డ్ ప్రెస్ యూస్ చేస్తున్నాం. వర్డ్ ప్రెస్లో మనం వెబ్సైట్ను బిల్డ్ చేస్తాం, హోస్టింగర్లో హోస్ట్ చేస్తాం. సేమ్ థింగ్ వర్క్స్ విత్ విక్స్ ఆల్సో. విక్స్ ఏమవుతుంది, అక్కడ సేమ్ డొమైన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, హోస్టింగ్ వాళ్ళే ఇస్తారు, వెబ్సైట్ కూడా అందులోనే చేయవచ్చు. షాపిఫై ఆల్సో వర్క్స్ ఇన్ ఎ సిమిలర్ వే. సో ఇప్పుడు మీరు ఈ పర్స్పెక్టివ్లో చూసారంటే మీకు అన్ని ప్లాట్ఫామ్స్ వాటి యొక్క పర్పస్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బయట ఉన్న అన్ని ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే వర్డ్ ప్రెస్ ఈస్ ఏ ఫ్రీ వెబ్సైట్ బిల్డింగ్ ప్లాట్ఫామ్. మనం పేమెంట్ చేయాల్సిందంతా ఆ ప్లాట్కు మాత్రమే. ప్లాట్కు పే చేసామంటే ఆ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సిన మొత్తం టీమ్ అండ్ టూల్స్ను వాళ్ళు మనకు ఫ్రీగానే ఇచ్చేస్తారు. మనకు ఎటువంటి హౌస్ కావాలనో దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. దట్స్ వై వీఆర్ గోయింగ్ విత్ వర్డ్ ప్రెస్ అండ్ హోస్టింగర్. ఇప్పుడు మీరు హోస్టింగర్లో మీ ప్లాట్ను పర్చేస్ చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చింటా, దాన్ని క్లిక్ చేసి మీరు ప్లాట్ను పర్చేస్ చేసుకున్నారు అంటే హోస్టింగ్ సర్వీస్ను తీసుకున్నారు అంటే మీకు 20% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. నేను హోస్టింగర్ యూస్ చేస్తున్నా చాలా ఇయర్స్ నుంచి, అందువల్ల మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నా. సో లింక్ను క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మాత్రమే మీకు డిస్కౌంట్ అండ్ నేను చెప్పిన ఫీచర్స్ అనేది అవైలబుల్ అవుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. వన్స్ మీరు ఆ లింక్ను క్లిక్ చేసి హోస్టింగర్కు వచ్చారంటే మీకు ఆ ప్రైస్ అనేది బ్రేక్ డౌన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హోస్టింగర్లో ఇప్పుడు పర్ మంత్కి 140 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళ ప్లాట్ను వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడానికి. ప్లస్ 2 months అనేది ఫ్రీ అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ అనేది మనకి హోస్టింగర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నంబర్ 1 సింగిల్, నంబర్ 2 ప్రీమియం, నంబర్ 3 బిజినెస్ అండ్ లాస్ట్ వన్ వచ్చి క్లౌడ్ స్టార్టప్. ఇక్కడ మోస్ట్ పాపులర్గా ప్రీమియం అనేది ఉంది బ్రో. ప్రీమియం 140 రూపీస్ ఉంది కదా బ్రో, నాకు ఒక్క వెబ్సైట్ మాత్రమే నేను క్రియేట్ చేస్తా, సో 90 రూపీస్ పే చేసి సింగిల్ తీసుకొని వెళ్ళిపోతాను కదా, నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ, జస్ట్ ఒక 5,000 లోపలే నాకు అయిపోతుంది అని మీరు అనుకుంటే దట్స్ ఎ మిస్టేక్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు ఈ హోస్టింగ్ను యూస్ చేసి ఒకే ఒక సైట్ను మాత్రమే క్రియేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాట్ను తీసుకున్నారంటే ఈ ప్లాన్ కింద మీరు ఒకే ఫ్లోర్ను మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలరు. మల్టిపుల్ ఫ్లోర్స్ను కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు పర్మిషన్ లేదు. సో నా సజెషన్ ఏంటంటే మీ ఫస్ట్ వెబ్సైట్ మీకు ఎలా వస్తుందో తెలీదు, అది పర్పస్ ఏంటి అని తెలీదు, దాన్ని ఎలా డిజైన్ చేయాలి అని తెలీదు. సో అలాంటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ అనదర్
ప్లాన్ అంటే ఈ 140 రూపీస్ ప్లాన్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మీకు 25 వెబ్సైట్స్ను క్రియేట్ చేయవచ్చు ఈ ఒక్క ప్లాట్లో. ఈ ఒక్క హోస్టింగర్ దీన్ని యూజ్ చేసి మీరు 25 వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయవచ్చు, విచ్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్ కదా. మీరు 25 లేయర్స్ ఆర్ 25 ఫ్లోర్స్ను మీరు బిల్డ్ చేయవచ్చు. సో అందుకే నేను ఈ చిన్న తక్కువ ప్రైస్ ఉందని దీనికి వెళ్ళకండి. ఐమ్ పర్సనలీ సజెస్టింగ్, యూ విల్ రిగ్రెట్. ద బెస్ట్ ఆప్షన్ మనకు ఉండేది ప్రీమియం 140. ఒకవేళ మీరు కామర్స్ వెబ్సైట్ను బిల్డ్ చేస్తున్నారు, నేను వర్డ్ ప్రెస్లో కామర్స్ వెబ్సైట్ను బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను బ్రో అంటే యూ హ్యావ్ టు గో ఫర్ 230 రూపీస్ బిజినెస్ ప్లాన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాత్రం మీరు కామర్స్ సైట్ను ఏఐ యూస్ చేసి బిల్డ్ చేయగలరు అండ్ అక్కడ మీకు వచ్చే ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ కూడా బెటర్ ఉంటుంది. మీరు ఒక నార్మల్ బిజినెస్ వెబ్సైట్ను బిల్డ్ చేస్తున్నారంటే యూ కెన్ గో విత్ ప్రీమియం ప్లాన్. సో ఇక్కడ ఎత్తిన వెంటనే 48 months ఉంటుంది. 48 months అంతే మనకి టోటల్ ఎంత వస్తుంది, 6,000 రూపీస్ వస్తుంది అంతే. ఎందుకు బ్రో నాకు 48 months కావాలి అనుకుంటే, ఇప్పుడు మనకి ఆఫర్లో వెళ్తుండడం వల్ల మనకి ఫ్రీ డొమైన్ అవైలబుల్ ఉంటుంది, ప్లస్ ఇది 130 రూపీస్కి మాత్రమే వెళ్తూ ఉంటుంది. ద మోర్ వి బై ద బెటర్ ఇట్ ఈస్. ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినా మీరు మళ్ళీ రినీవల్ చేయాలి అన్నప్పుడు 1 year అయిన తర్వాత రినీవల్ చేయాలి అంటే మీకు రినీవల్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో పర్చేస్ చేసేటప్పుడు జస్ట్ 6,000 మాత్రమే ఉంటుంది ఈ 4 years దీనికి. ఆ 4 years అయిన తర్వాత మనకి ఎక్కువ అమౌంట్ అనేది వచ్చేస్తుంది కదా. సో అది వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాటజీ. అందుకే నేను 1 year పర్చేస్ చేయకండి, గో ఫర్ ది హయ్యర్ ఆప్షన్ అనేలాగే సజెస్ట్ చేస్తాను. అందుకే 48 months సజెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు హోస్టింగ్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసిన, ఎవ్రీ ఇయర్ హోస్టింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ చేసినా కానీ మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. సో మీకు ఒక కూపన్ కోడ్, నా లింక్ను యూజ్ చేసి మీరు క్లిక్ చేసి వచ్చారంటే డిస్క్రిప్షన్లో కూపన్ కోడ్ కూడా ఇచ్చింట, ఆ కోడ్ను పేస్ట్ చేశారంటే మీకు ఇక్కడ 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ బిల్లింగ్ డీటెయిల్స్ అండ్ వాటి యొక్క అడ్రస్ అన్నీ మొత్తం ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్లో మీరు యూపీఐ కానీ లేదా మీ బ్యాంక్ కానీ ఏ డీటెయిల్స్ అయినా ప్రొవైడ్ చేసి మీరు పే చేయవచ్చు. సమ్ టైమ్స్ మీరు పే చేసేటప్పుడు ఇక్కడ చూపించిన అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్కు రిక్వెస్ట్ అనేది వస్తుంది. డోంట్ వరీ అబౌట్ దాట్. అది ఎందుకంటే రినీవల్ టైంలో లెట్సే మనం ఇప్పుడు ఒక 16,000 అనేది పర్మిషన్ ఇస్తున్నా అంటే పే అనేది చేస్తున్నా, రినీవల్ టైంలో హోస్టింగర్ ఎంత అమౌంట్ వరకు రినీవల్ చేసుకోవడానికి పర్మిషన్ కావాలనో ఆ పర్మిషన్ను అది మన బ్యాంక్ వద్ద ఎనేబుల్ చేయడానికి ఆ రిక్వెస్ట్ అనేది అడుగుతుంది. సో మీరు అక్కడ ఎనేబుల్ ఇవ్వవచ్చు. మీకు అమౌంట్ అనేది కట్ అయ్యేది ఇక్కడ ఎంత చూపిస్తుందో అంత మాత్రమే. మీరు డిస్కౌంట్ కోడ్ అప్లై చేసింటే అంటే కూపన్ కోడ్ అప్లై చేసింటే మీకు 20% ఇంకా తగ్గింటుంది. సో అంత మాత్రమే మీరు పేమెంట్ అనేది చేస్తారు. వన్స్ మీరు పేమెంట్ చేసి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇటువంటి ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది. ఇది హోస్టింగర్ యొక్క బ్యాక్ ఎండ్. మీరు రిజిస్టర్ చేసి పే చేస్తే మాత్రమే ఇక్కడ చూడగలరు. సో ఇప్పుడు మీరు వన్స్ హోస్టింగర్ బ్యాక్ ఎండ్లో ఉన్నారంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే డొమైన్స్కి వెళ్ళి మీకు ఏ డొమైన్ కావాలనో ఆ డొమైన్ అవైలబుల్ ఉందా అని ఫస్ట్ సర్చ్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒక కొత్త డొమైన్ పర్చేస్ చేయాలంటే గెట్ ఎ న్యూ డొమైన్, లేదు మీరు ఆల్రెడీ పర్చేస్ చేసిన డొమైన్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ ఎగ్జిస్టింగ్ డొమైన్. ఇప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ డొమైన్ గురించి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళు ఎక్స్ట్రా 1 year పే చేసి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అని చూపిస్తారు. ఆ అమౌంట్ను మనం మైనస్ చేయడానికి ఎక్స్ట్రా నాకు పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నాది 2 డొమైన్లు మాత్రమే చూస్తున్నారు. నాకు మల్టిపుల్ డొమైన్స్ గోడాడీలో నేను పర్చేస్ చేసి పెట్టాను, వాటిని అన్నింటినీ కనెక్ట్ చేసి ఉంటాను. సో అలా కనెక్ట్ చేయడానికి నేనేం చేశానంటే ఈ డిఎన్ఎస్ను ఎడిట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాను. సో ఇప్పుడు కొత్త డొమైన్ మనం పర్చేస్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు మీ బిజినెస్ నేమ్ మీద ఒక డొమైన్ను సర్చ్ చేస్తారు. సో నేనేం సర్చ్ చేస్తాను, వికీటాక్స్. సో వికీటాక్స్ అని నేను సర్చ్ చేసినప్పుడు wikitalks.io ఇంత బడ్జెట్కి ఉంది, wikitalks.online.net షాప్ అన్నీ అవైలబుల్ ఉంది, .org ఇక్కడ అవైలబుల్ ఉంది, ఇవన్నీ మనకి చూపిస్తుంది. .com అండ్ .in నేను ఆల్రెడీ పర్చేస్ చేసేసా. సో ఇక్కడ నాకు అది చూపించదు. సో మీరు మీ డొమైన్ అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా మీకు ఏ డొమైన్ అనేది అవైలబుల్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 1 year 2 years కానీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం 1 year కావాలంటే మీకు 1 year, లేదా నేను హోస్టింగ్ ఎనీవే 3 yearsకి పర్చేస్ చేశాను అంటే 48 monthsకి పర్చేస్ చేశానంటే మీరు 3 yearsకి పర్చేస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఫస్ట్ ఇయర్కి మాత్రం 200 రూపీస్ అనే ఛార్జెస్ వస్తుంది. సో మీకు ఇన్వెస్ట్ చేయడం నాకు అంత అవసరం లేదు బ్రో అంటే యూ కెన్ గో విత్ 1 year, ఇట్స్ అప్ టు యువర్ విష్. సో ఇక్కడ మీరు కంప్లీట్ పేమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. హోస్టింగ్ ఇస్ డిఫరెంట్, డొమైన్ నేమ్ ఇస్ డిఫరెంట్. హోస్టింగ్ మీరు ప్లాట్ మాత్రమే పర్చేస్ చేశారు, ప్లాట్ మీద ఇప్పుడు ఎన్ని ఫ్లోర్స్ బిల్డ్ చేయాలనేది మీ ఇష్టం.
సో ఫస్ట్ ఫ్లోర్కి మీరు ఒక యూనిక్ నేమ్ ఇవ్వాలి. అది 1 year ఇచ్చుకుంటారా, 2 years ఇచ్చుకుంటారా అనేది మీ ఒపీనియన్. సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ వెబ్సైట్ బిల్డ్ చేసి మీరు డెలివరీ చేస్తున్నారంటే ఆ సెకండ్ ఫ్లోర్కి మళ్ళీ ఒక యూనిక్ నేమ్ అనేది ఇవ్వాలి కదా. సో అవే ఈ డొమైన్ నేమ్స్. సో దాన్ని మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్ పేమెంట్ ఇచ్చారు అంటే మీ డొమైన్స్ నేమ్ అనేది డొమైన్ పోర్ట్ఫోలియోకి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీ డొమైన్స్ నేమ్ అనేది మీకు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ డొమైన్స్ నేమ్ను మీరు మీ వెబ్సైట్కు క్రియేట్ చేసుకోవచ్చు, అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మీ ప్లాట్ తీసుకున్నారు, ఆన్ ద అదర్ సైడ్ హౌస్కి నేమ్ కూడా తీసేసుకున్నారు. ఇవి రెండు ఇంపార్టెంట్. బట్ దానికి ముందు మధ్యలో హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలి కదా, అంటే వెబ్సైట్ను కన్స్ట్రక్ట్ చేయాలి కదా. సో ఆ వెబ్సైట్ను మీరు కన్స్ట్రక్ట్ చేయడానికి మీ లెఫ్ట్ సైడ్లో వెబ్సైట్స్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్కి వచ్చారు అంటే ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. యాడ్ వెబ్సైట్ మీద క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ మీరు ఎలా ఈ వెబ్సైట్ను బిల్డ్ చేయాలి అనే ఆప్షన్స్ వస్తుంది. హోస్టింగర్ హారిజాన్ అనేది వాళ్ళ యొక్క ఇన్బిల్ట్ ఏఐ టూల్. దీనికి మనం సపరేట్గా ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ పే చేయాల్సి ఉంటుంది. సో మీకు కంఫర్టబుల్ అయితే యూ కెన్ గో విత్ దాట్. లేదు ఫ్రీగా క్రియేట్ చేయాలంటే మన వీడియోలో ఈ వర్డ్ ప్రెస్ని యూస్ చేసి ఎలా క్రియేట్ చేయడం అనే దాని గురించే చూడబోతున్నాం. సో అలా వర్డ్ ప్రెస్ని యూస్ చేసి బిల్డ్ చేస్తానని క్రియేట్ చేసినప్పుడు మీకు ఈ సెక్షన్ అనేది వస్తుంది. ఈ సెక్షన్లో మీరు హలో హూస్ దిస్ వెబ్సైట్ ఫర్ అని అడిగినప్పుడు ఒకవేళ యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా మీరు మీకే క్రియేట్ చేస్తుంటే మై సెల్ఫ్ ఆర్ మై బిజినెస్ అని క్లిక్ చేస్తారు. లేదా మీరు ఒక క్లయింట్కు బిజినెస్ను బిల్డ్ చేసి ఇస్తున్నారంటే సమ్వన్ ఎల్స్ అనేది క్లిక్ చేస్తారు. ఎంత క్లిక్ చేసినా ఇది అంత డిఫరెన్స్ ఏమని క్రియేట్ చేయదు. మీకు వెబ్సైట్ను ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రం ఈజీగా ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రాన్స్ఫర్ అనేది చాలా సింపుల్ స్టెప్స్లోనే మనం చేస్తాము. సో ఇక్కడ నేను ఈ వికీటాక్స్ అనేది నా కోసం క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి మై సెల్ఫ్ ఆర్ మై బిజినెస్ అనే దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొవైడ్ అవుతా. సో ఇక్కడ వెరీ కేర్ఫుల్గా మీ మెయిల్ అకౌంట్ అండ్ పాస్వర్డ్స్ను మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ వర్డ్ ప్రెస్ అకౌంట్ యొక్క మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ను సెట్ చేసి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కొన్ని ప్రీ బిల్ట్ వెబ్సైట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. బట్ ఇవన్నీ ప్రీమియం టెంప్లెట్స్, అంటే మీరు వీటన్నిటికీ పే చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి. మీకు ఫ్రీ నచ్చితే యూ కెన్ గో విత్ దెమ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవన్నీ ప్రీమియం పెయిడ్ టెంప్లెట్స్లోనే ఉంటాయి. సో నాకు ఇది అవసరం లేదు, నేను థీమ్ని యూస్ చేసే బిల్డ్ చేసుకుంటా అంటే యూ కెన్ క్లిక్ ఆన్ యూస్ ఎ థీమ్ ఇన్స్టెడ్. సో ఇప్పుడు నేను థీమ్ని యూస్ చేసి క్లిక్ చేస్తా అంటే నాకు నచ్చింది ఆస్ట్రా. సో ఐ క్లిక్ ఆన్ ది ఆస్ట్రా థీమ్. సో ఇక్కడ మీరు చూసారంటే ఆస్ట్రా థీమ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆస్ట్రా థీమ్ మీద క్లిక్ చేసినప్పుడు అది కొన్ని రికమెండెడ్ ప్లగ్గిన్స్ను మనకి సజెస్ట్ చేస్తుంది. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి ఓమ్నిసెండ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడానికి ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, ఫామ్స్ను ఫిల్ చేయడానికి WFA ఫామ్స్, హోస్టింగర్ అఫిలియేట్ మార్కెటింగ్. లెట్సే నేను వెబ్సైట్ను అఫిలియేట్ మార్కెటింగ్కి క్రియేట్ చేస్తున్నానంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో కామర్స్కి బిల్డ్ చేస్తున్నానంటే కామర్స్. సో వీటికి ఏది మీకు కావాలనో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. మీకు ఏది అవసరం లేదో దాన్ని మీరు సెలెక్ట్ చేయకుండా వదిలేయచ్చు. సో అందుకే నేను మీ బిజినెస్ గురించి మీరు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పా. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీ బిజినెస్ దేని గురించి అండ్ మీకు ఎటువంటి ప్లగ్గిన్స్ కావాలి అనేది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ప్లగ్గిన్స్ ఐడియా లేదు బ్రో అంటే మనం లేటర్ కూడా ప్లగ్గిన్స్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. సో మీకు ఏదైతే ఐడియా ఉందో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొవైడ్ చేశారంటే డొమైన్ నేమ్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మనం ఆల్రెడీ డొమైన్ నేమ్ను అక్కడ డొమైన్ సెక్షన్లో పర్చేస్ చేసాం కాబట్టి ఇక్కడ సెర్చ్ చేసామంటే మనకు ఆల్రెడీ ఆ డొమైన్ నేమ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మనం డొమైన్ డిఫరెంట్ ప్లేసెస్లో పర్చేస్ చేసింటే మనకు డిఫరెంట్ డొమైన్ నేమ్స్ అనేది ఇక్కడ వచ్చింటుంది. మనం కనెక్ట్ చేసుకోవాలి. అది ఎలా అనేది నేను చెప్తాను. బట్ మీరు ఇక్కడ డొమైన్స్లోనే డొమైన్ నేమ్ పర్చేస్ చేసింటారు కాబట్టి మీకు ఇక్కడ క్రియేట్ చేయడం లేదా కనెక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో నేను నా డొమైన్ను గోడాడీలో పర్చేస్ చేసా. ఇన్ కేస్ మీ క్లయింట్ లేదా బిజినెస్ ఓనర్ ఆల్రెడీ పర్చేస్ చేసింటే దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని చూపించడానికి. సో దాన్ని నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది చూపిస్తా. మీరు ఒకవేళ నేను చెప్పిన విధంగా హోస్టింగర్లోనే పర్చేస్ చేసింటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆ డొమైన్ నేమ్ను కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో నేను ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ టెంపరీ డొమైన్ మీద క్లిక్ చేసే ప్రొసీడ్ అవుతా. ఎందుకంటే నా డొమైన్ ఆల్రెడీ నేను చెప్పిన విధంగా గోడాడీలో ఉంది. నేను వాటి రెండింటిని కనెక్ట్ చేయాలి. సో మనం ప్రొసీడ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత అది కొంచెం టైం తీసుకొని మనం మొత్తం బ్యాక్ ఎండ్ను మనకి బిల్డ్ చేసి ఇస్తుంది. అంటే హోస్టింగర్ అండ్ వర్డ్ ప్రెస్ అనేది కనెక్ట్ అయ్యి మనకు ఒక కొత్త ఇంటర్ఫేస్ను డెవలప్ చేసి ఇస్తుంది. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అది అయిన తర్వాత మనం ప్రొసీడ్ అనేది కావచ్చు. సో ఇప్పుడు మీరు చూసారంటే మనం హోస్టింగర్ను యూజ్ చేసి వర్డ్ ప్రెస్ను క్రియేట్ చేసాం. అంటే సైట్ను యూజ్ చేసి కన్స్ట్రక్షన్కు కావాల్సిన మొత్తం ఇంజనీరింగ్ టీమ్ను పిలిపించి రెడీగా పెట్టాం.
సో ఇప్పుడు ఈ టూల్ను యూస్ చేసి అంటే వర్డ్ ప్రెస్ను యూస్ చేసి మన యొక్క వెబ్సైట్ను మనం బిల్డ్ చేయబోతున్నాం. సో అలా బిల్డ్ చేయడానికి ముందు మనం కొన్ని ఇన్ఫర్మేషన్స్ను తెలుసుకోవాలి. అంటే ఇక్కడ గల కొన్ని టూల్స్ను తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, ఈ డాష్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేశారంటే ఈ వర్డ్ ప్రెస్లో మనకి ఏదైనా అప్డేట్స్ వచ్చిందంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు రావాలి అంటే అది ఇక్కడ ఉంటుంది. మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్, సైట్ కిట్. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ను గూగుల్తో కనెక్ట్ చేయవచ్చు అండ్ గూగుల్ అనలిటిక్స్ను కనెక్ట్ చేయవచ్చు. మన వెబ్సైట్కు ఎంతమంది వ్యూవర్స్ వస్తున్నారు, ఎంతమంది న్యూ వ్యూవర్స్ వస్తున్నారు అనే మొత్తం డేటాను మనం ఇక్కడ చూడవచ్చు. ఇది కాకుండా మనం పోస్ట్ చేయాలి అనుకున్న పోస్ట్ సెక్షన్ ఇందులో ఉంటుంది. మనం అప్లోడ్ చేసే మీడియా సెక్షన్లో ఉంటుంది. మనం క్రియేట్ చేయాలి అనుకున్న పేజెస్ సెక్షన్లో ఉంటుంది. ఈ ఎఫ్వి ఫార్మ్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ అండ్ దెన్ ఆస్ట్రా అనేది మనం ఇన్స్టాల్ చేసిన థీమ్. దెన్ అపియరెన్స్లో మనం ఇన్స్టాల్ చేసిన థీమ్స్, మన మెనూస్ అండ్ మన మొత్తం వెబ్సైట్ అపియరెన్స్ను బ్యాక్ ఎండ్లో కస్టమైజ్ చేయాలనుకుంటే ఆ ఫీచర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్స్, మనం ఇంకా ఇన్స్టాల్ చేయాలి అనుకున్న ప్లగ్ఇన్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ మీ వెబ్సైట్కు కొత్త యూసర్ను అలో చేయాలి, వాళ్ళను ఎడిట్ చేయడానికి అలో చేయాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఇక్కడ యూసర్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంతోపాటు మనకి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇటువంటి అదర్ సెట్టింగ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది విచ్ వీ రేర్లీ యూస్. ఇవి కాకుండా ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అనేది మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ అండ్ లైట్ స్పీడ్ క్యాష్ అనేది మన వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ కావడానికి మనం ఇన్స్టాల్ చేసిన ప్లగ్ఇన్ విచ్ వీ ఇన్స్టాల్డ్ యాజ్ ఎ బండల్. మీరు చూసారు కదా, సో అలా బండల్గా యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం యాక్చువల్ మన వెబ్సైట్ను క్రియేట్ చేయాలి. ఇలా ఒక బ్లాంక్గా మన వెబ్సైట్ అనేది కనబడుతుంది. ఇందులో ఒక హెడ్డర్ లేదు, అంటే ఈ సెక్షన్ను హెడ్డర్ అంటాం, హెడ్డర్ లేదు. బాడీలో జస్ట్ హలో వర్డ్ అని ఉంది. ఫుట్టర్లో కూడా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఇప్పుడు ఇలా ఉన్న వెబ్సైట్ను మనం ఒక బెటర్ లుకింగ్ వెబ్సైట్గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో దానికి మనం ఫస్ట్ ఆస్ట్రా థీమ్కి వెళ్ళి, ఈ ఆస్ట్రా థీమ్లో మీరు టాప్లో చూసారంటే స్టార్టర్ టెంప్లెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులో ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో మనకు మల్టిపుల్ టెంప్లెట్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో స్టార్ట్ బిల్డింగ్ అనే దాని మీద క్లిక్ చేసి ఆ టెంప్లెట్స్ను యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాక్టివేట్ చేసుకున్నారు అంటే మీకు బయట గల మొత్తం టెంప్లెట్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా కనబడుతుంది. ఇది కంప్లీట్ ఆస్ట్రా థీమ్కు మ్యాచ్ అయ్యే టెంప్లెట్స్. ఇక్కడ చూసారంటే మనకు చాలా టెంప్లెట్స్ అవైలబుల్ ఉంది. కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ అండ్ కొన్ని ప్రీమియం టెంప్లెట్స్. సో ఇందులో మీ పేజ్కు అంటే మీరు బిల్డ్ చేస్తున్న వెబ్సైట్కు ఏ టెంప్లెట్ మ్యాచ్ అవుతుంది అని మీరు ఐడెంటిఫై చేయాలి. ఒక టెంప్లెట్ను పిక్ చేసేటప్పుడు మీరు జస్ట్ హోమ్ పేజ్ను మాత్రం చెక్ చేయకుండా అదర్ పేజెస్ను కూడా చెక్ చేయాలి. అదర్ పేజెస్తో పాటు ప్లగ్ఇన్స్ అండ్ ది బటన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు అండ్ ఆ టెంప్లెట్ యొక్క మొత్తం స్టైల్ ఎలా ఉంది. సో ఇలా అన్ని ఫీచర్స్ను చెక్ చేసి మీకు ఏ టెంప్లెట్ నచ్చుతుందో ఆ టెంప్లెట్ను మీరు పిక్ చేసుకొని మన వెబ్సైట్ను బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే బ్రో, అర్థమైంది. బట్ ఈ టెంప్లెట్స్ ఈ స్టార్టర్ యాప్ నుంచి మాత్రమే తీసుకోవాలంటే నో, నాట్ అట్ ఆల్. మనకు ఈ టెంప్లెట్స్ చాలా ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోస్టింగర్కి వెళ్ళి మన ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ప్లగ్ఇన్ ఇచ్చి ఇందులో మనం టెంప్లెట్స్ అని సెర్చ్ చేసామంటే మనకి ఈ టెంప్లెట్స్ను సపోర్ట్ చేసే మల్టిపుల్ ప్లగ్ఇన్స్ వస్తాయి. అందులో టెంప్లెట్లీ, ఎలిమెంటర్ అండ్ గటన్బర్గ్ టెంప్లెట్ లైబ్రరీ అని కూడా ఒకటి ఉంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు యాక్టివేట్ చేసుకున్న మనకి సైడ్లో టెంప్లెట్స్ అనేది వచ్చేస్తుంది. మల్టిపుల్ టెంప్లెట్స్ అనేది మనం చూడొచ్చు. దీంతో పాటు బయట కూడా చాలా అదర్ టెంప్లెట్స్, మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి వర్డ్ ప్రెస్ ఫ్రీ టెంప్లెట్స్ అని సెర్చ్ చేసిన, వర్డ్ ప్రెస్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేసిన మనకి మల్టిపుల్ టెంప్లెట్స్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. కొన్నిసార్లు ప్రీమియం టెంప్లెట్స్ కూడా ఫ్రీగా దొరుకుతుంది. సో ఇలాంటి టెంప్లెట్స్ను మనం డౌన్లోడ్ చేసుకొని మన టెంప్లెట్స్ ప్యాకేజ్ కింద మనం అప్లోడ్ చేసుకొని మన ఓన్ వెబ్సైట్ను మనకు నచ్చిన టెంప్లెట్ను యూస్ చేసి బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలో నేను మీకు మన అపియరెన్స్లో ఈ స్టార్టర్ టెంప్లెట్స్లో ఒక్క టెంప్లెట్ను పిక్ చేసుకొని దాన్ని ఎలా ఎడిట్ చేయవచ్చు, ఎలా బిల్డ్ చేయవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడున్న టెంప్లెట్స్లో నాకు ఈ ఫ్రీ టెంప్లెట్ నచ్చింది. సో మన వెబ్సైట్ను ఈ ఫ్రీ టెంప్లెట్ను యూస్ చేసి బిల్డ్ చేస్తాము. సో దానికి ఫస్ట్ ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు కలర్ చేంజ్ చేయాలన్నా లేక థీమ్ను ఏమైనా చేంజ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఆ థీమ్ అండ్ ఫాంట్స్ను చేంజ్ చేసుకోవచ్చు. మీ సైట్కి ఉన్న లోగో చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జేఎస్ అనే లోగోను చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ అప్లోడ్ ఇచ్చి జేఎస్ అనే లోగోకు బదులుగా మీ లోగోను అక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు. అదంతా చేసిన తర్వాత మీరు కంటిన్యూ ఇచ్చారంటే
ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతుంది. ఈ టెంప్లెట్కు మ్యాచ్ అయ్యే కొన్ని ఫీచర్స్ను అది యాడ్ చేసి ఉంటుంది ఆటోమేటిక్గా, పేజ్ బిల్డర్, కాంటాక్ట్స్ ఫామ్ లాంటివి. దీంతోపాటు మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు స్కిప్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కు వెళ్ళొచ్చు. సో ఇలా కంటిన్యూ ఇచ్చుకొని వెళ్ళారంటే మీ సైట్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. వన్స్ ఈ సైట్ బిల్డ్ అయిన తర్వాత మీ టెంప్లెట్ ఆటోమేటిక్గా మన సైట్కు అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఎలా ఎడిట్ చేయవచ్చు అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసారంటే మనం సెలెక్ట్ చేసి ఫైనలైజ్ చేసిన మొత్తం టెంప్లెట్ ఇప్పుడు మన వెబ్సైట్ లాగా చేంజ్ అయిపోతుంది. సో అందుకే మనం పిక్ చేసుకునే టెంప్లెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టెంప్లెట్ ఎలా వర్క్ అవుతుంది, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని మెనూస్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, వాటికి సపరేట్ కంటెంట్ ఉందా లేదా, అవన్నిటిని మీరు చూసి ఫైనలైజ్ చేసి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ మొత్తం కంటెంట్ను చూసిన తర్వాత ఇందులో చూసారంటే ఆ ఇన్ఫర్మేషన్కు నా బిజినెస్కి ఇన్ఫర్మేషన్కు చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలి. నా బిజినెస్ నాకు ఎలా కావాలనో నా వర్డింగ్స్తో నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. అలా ఎడిట్ చేయడానికి మనం ఎడిట్ పేజ్ మీద క్లిక్ చేసామంటే మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే మొత్తం కంటెంట్ను నేను ఎడిట్ చేయవచ్చు. సో నేను సెలెక్ట్ చేసి నాకు అక్కడ కంటెంట్ ఏం కావాలనో దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇమేజ్ను చేంజ్ చేయడానికి ఇమేజ్ మీద బ్యాక్ ఎండ్లో నేను క్లిక్ చేసి ఆ ఇమేజ్ను నేను చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ను చేంజ్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్లో స్టైల్ మీద క్లిక్ చేశానంటే నాకు ఆ డిఫరెంట్ ఇమేజెస్ ఏంటి, వాళ్ళ కలర్ ప్యాలెట్ ఏంటి, పొజిషన్ ఏంటి అని మొత్తం ఇచ్చింటారు. నాకు ఈ ఇమేజ్కి బదులుగా నేను వేరే ఇమేజ్ను రెడీ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు కంటెంట్ అండ్ బ్యాక్ ఎండ్లో గల ఇమేజెస్తో పాటు లోగోస్ అండ్ మొత్తం ఆప్షన్స్ను ఒక్కొక్కటి మీద క్లిక్ చేసి ఆ స్టైల్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అవి ఎలా కనబడతాయి, దాన్ని ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఇమేజ్ను కావాలంటే ఇమేజ్, ఐకాన్ కావాలంటే ఐకాన్స్ను మీరు ఈ హోమ్ పేజ్లో మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ యూ విల్ డిజైన్ యువర్ హోమ్ పేజ్. ఇప్పుడు నాకు ఇందులో చూసారంటే హోమ్ ఉంది, అబౌట్ మీ ఉంది, వ్లాగ్ ఉంది, గేర్ మీ ఉంది. వీటినన్నింటినీ నేను ఎడిట్ చేయడం ఎలా అని చూపిస్తా. బట్ ఇవన్నీ హైపర్ లింక్ టు సేమ్ హోమ్ పేజ్. నాది ఇది కన్సల్టెంట్ లేదా వన్ మ్యాన్ వెబ్సైట్ కాబట్టి అలా వచ్చింది. మీరు ఒక ఏజెన్సీ క్రియేట్ చేస్తున్నా, మల్టిపుల్ పేజెస్ ఉన్నా, మీకు మల్టిపుల్ పేజెస్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు మల్టిపుల్ పేజెస్ను క్రియేట్ చేయాలి అంటే మీకు ఇంకో బెటర్ ఆప్షన్ అనేది కావాల్సి ఉంటుంది. ఈ టెంప్లెట్ మనం ఏదైతే పిక్ చేసుకున్నామో దాన్ని స్పెక్ట్రా అనే టూల్ని యూజ్ చేసి బిల్డ్ చేశారు. బట్ సమ్టైమ్స్ మనకి అదొక్కటే సరిపోదు. మనం అదర్ పేజెస్ను బిల్డ్ చేయాలంటే మనకి మన ఓన్ కస్టమ్ వెబ్సైట్ బిల్డింగ్ టూల్ అనేది కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక ఇంజనీర్ అనుకుందాం. ఈ ఇంజనీర్తో ఆల్రెడీ ఉన్న టెంప్లెట్స్ను మనం ఎడిట్ చేయవచ్చు. ఇన్ కేస్ మనం కొత్త పేజెస్ను, కొత్త టెంప్లెట్ను క్రియేట్ చేయాలనుకుంటే మనం ఎలిమెంటర్ అనే ఇంజనీర్ను తీసుకురావాలి. సో అలా చేయడానికి మీరు డైరెక్ట్గా మీ ప్లగిన్స్కి వెళ్ళి యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసి ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. ఎలిమెంటర్ అని సెర్చ్ చేయగానే మీకు ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ అని వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. అలా ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత పేజెస్కు వచ్చి మీరు ఏదైతే అదర్ పేజెస్ను క్రియేట్ చేయాలి అనుకుంటారో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ ఏ పేజ్. లెట్స్ సే నేను సర్వీసెస్ పేజ్ను యాడ్ చేయాలి అనుకుంటా. సో ఈ పేజ్కి నేను సర్వీసెస్ అని నేమ్ అనేది పెడతా. పెట్టిన తర్వాత ఇన్ కేస్ ఆ పేజ్ ఎలా ఉండాలి అని డిజైన్ చేయాలనుకుంటే నేను ఇక్కడ దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా ఎలిమెంటర్తోనే ఎడిట్ చేస్తానంటే మనం డైరెక్ట్గా ఎలిమెంటర్ మీద క్లిక్ చేసామంటే ఇప్పుడు అది ఎలిమెంటర్ అనే ఒక సపరేట్ ఇంజనీర్ విత్ ఆల్ ద టూల్స్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ మనం కస్టమ్గా బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ కనబడుతుంది. ఇది సేమ్ సర్వీస్ పేజే, బ్యాక్ ఎండ్లో ఎలా వస్తుంది ఏంటి అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది వస్తుంది మీ పేజ్ను బిల్డ్ చేయడానికి. నెంబర్ 1 మీరు ఎయిదర్ డైరెక్ట్గా ఈ టెంప్లెట్స్ లేదా పేజెస్ సెక్షన్స్లో ఏదైతే ఫ్రీ అవైలబుల్ ఉందో దాని మీద క్లిక్ చేసి కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదా స్పెక్ట్రా మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు ఏదైతే టెంప్లెట్ చూసాం కదా వాటిలో సర్వీసెస్ అని సెర్చ్ చేసి మీకు ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ పేజెస్ ఉందో వాటిని ఇంపోర్ట్ చేసుకొని కూడా మీరు మీ పేజెస్ను బిల్డ్ చేసుకోవచ్చు. సో మీ ఆల్రెడీ ఉన్న టెంప్లెట్కు ఏ టెంప్లెట్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అది మెయిన్గా సర్వీసెస్ పేజ్లో మీరు సర్వీసెస్ పేజ్ చూస్తున్నారు కదా, ఏ సర్వీస్ పేజ్ అయితే మ్యాచ్ అవుతుంది అని మీరు అనుకుంటారో ఆ సర్వీసెస్ పేజ్ను మీరు ఇంపోర్ట్ అనేది చేసుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడానికి నేను ఇదే సర్వీసెస్ పేజ్ను ఇంపోర్ట్ చేసుకుంటా. ఇప్పుడు మీరు చూసారంటే మనకు కంప్లీట్గా సర్వీస్ పేజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి
మీకు ఎలా కావాలనో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. వెబ్ డిజైన్ మీద క్లిక్ చేసి వెబ్ డిజైన్, దీని మీద క్లిక్ చేసి అక్కడే మీరు ఇమేజ్ అప్లోడ్ చేశారంటే మీ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ ఎడిట్ అండ్ యాడ్ అండ్ అప్డేట్ యువర్ ఓన్. ఒక్కొక్క పేజ్ను మీరు ఇలాగే చేసుకొని వస్తే మీ వెబ్సైట్ అనేది ఫినిష్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసారంటే మన వెబ్సైట్ ఇలా ఉంది. దీన్ని నేను కూర్చొని ఈ వీడియో అయిన తర్వాత ఎడిట్ చేసుకుంటాను మీకు ఆల్రెడీ చూపించిన విధంగా. బట్ మీరు ఒకటి నోటీస్ చేశారంటే ఈ మొత్తం హోమ్ పేజ్లో ఎక్కడ బ్లాగ్స్ అనేది లేదు అండ్ అన్ని పేజెస్ ఇంటర్నల్గా హోమ్ పేజ్కే కనెక్ట్ అయింది. నాకు ఈ టెంప్లెట్ నచ్చింది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేశా. బట్ నాకు ఈ టెంప్లెట్లో ఒక్కటి నచ్చని విషయం ఏంటంటే ఇందులో బ్లాగ్ పేజ్ అని లేదు. బ్లాగ్ పేజ్ లేకపోతే ఏమవుతుంది బ్రో అంటే మనం పోస్ట్ను పోస్ట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే విధంగా ఒక హౌ టు క్రియేట్ ఎ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అనే ఒక పోస్ట్ను వెబ్సైట్లో పోస్ట్ చేయాలి అనుకుంటున్నా. సో అలా వెబ్సైట్లో పోస్ట్ చేసేటప్పుడు ఆ పోస్ట్ను మన కస్టమర్ లేదా వ్యూవర్ హోమ్ పేజ్కి వచ్చి నేను ఇలా పోస్ట్ చేసిన అదర్ కంటెంట్ను చూడాలంటే ఆ బ్లాగ్ పేజ్కి వెళ్ళి చూస్తేనే వాళ్ళకు అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా గూగుల్లో ఫైండ్ అవుట్ చేయవచ్చు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేసింటే. బట్ నా వెబ్సైట్కి వచ్చి వెబ్సైట్ నుంచి బ్లాగ్స్కి వెళ్ళి అదర్ బ్లాగ్స్ను కూడా చదవాలంటే దానికంటూ ఒక సపరేట్ పేజ్ అనేది ఇక్కడ ఈ టెంప్లెట్లో లేదు. అలాంటప్పుడు మనం దీనికంటూ ఒక సపరేట్ పేజ్ను, ఒక బ్లాగ్ పేజ్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలా క్రియేట్ చేయడానికి మనం మన ఓన్ వర్డ్ ప్రెస్కి వెళ్ళి పేజెస్ సెక్షన్లో యాడ్ న్యూ పేజ్ కిందకి వెళ్ళి డైరెక్ట్గా యాడ్ పేజ్ క్లిక్ చేసి బ్లాగ్స్, న్యూస్ ఆర్టికల్స్ అనే ఏ పేరైనా మనం పెట్టవచ్చు. సో నేను ఇక్కడ బ్లాగ్స్ అనే పేరు మీద ఒక పేజ్ను పబ్లిష్ చేస్తున్నా. సో డన్. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేసేసాను కాబట్టి వర్డ్ ప్రెస్ ఈ బ్లాగ్ పేజ్ను ఆటోమేటిక్గా బ్లాగ్స్ను పోస్ట్ చేస్తే స్టోర్ చేసే ప్లేస్గా సేవ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇది ఒక డైరెక్ట్ పేజ్గా ఇది పబ్లిష్ చేసుకుంటుంది. దీన్ని ఇంకా నేను బెటర్ చేయాలి, నా లేఅవుట్ చేంజ్ చేయాలంటే నేను ఎలిమెంటర్ను యూస్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు అంటే వదిలేయచ్చు. ఇక్కడ నేను మీకు డెమో పర్పస్కి మాత్రం చూపిస్తున్నా, మీరు ఎక్స్ప్లోర్ చేసి చూడండి. బట్ బేసిక్గా మీరు బ్లాగ్స్ అనే టైటిల్ పెట్టి ఒక పేజ్ను పబ్లిష్ చేస్తేనే వర్డ్ ప్రెస్కి అది బ్లాగ్ పోస్ట్కి అని అర్థమైపోతుంది. ఇలా చేసిన తర్వాత మనం కొన్ని సెట్టింగ్స్ను చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 మనం ఈ పేజెస్లో బ్లాగ్స్ను పోస్ట్ చేసేసాం. నెంబర్ 2 ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ చూసారంటే రీడింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకు బ్రో అంటే ఒక కస్టమర్ ఒక పేజ్ మీద మన పేజ్ మీద క్లిక్ చేస్తే ఎక్కడ ల్యాండ్ కావాలి అని డిసైడ్ చేసే సెట్టింగ్స్ను మనం ఇక్కడ ఎడిట్ చేస్తాం. సో ఇక్కడ చూసారంటే ఒక కస్టమర్ మన పేజ్ను లేదా మన లింక్ను క్లిక్ చేసాడంటే మన హోమ్ పేజ్కు ల్యాండ్ అవుతాడు. దెన్ నేను పోస్ట్ చేసిన పేజెస్ ఎక్కడ ల్యాండ్ కావాలి అనే దాన్ని నేను ఇక్కడ డిసైడ్ చేస్తా. సో నేను ఇక్కడ బ్లాగ్స్ మీద సెలెక్ట్ చేసి సేవ్ చేంజెస్ ఇస్తే నేను పోస్ట్ చేసిన పోస్టర్స్ అన్నీ ఈ బ్లాగ్స్కి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా ఆ సెట్టింగ్ను నేను ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక బ్లాగ్ పేజ్ క్రియేట్ చేసాం అండ్ ఇక్కడ నేను పోస్ట్ చేసే న్యూ పోస్ట్స్ ఆ బ్లాగ్ పేజ్లో కనబడేలాగా సెట్టింగ్స్ను చేంజ్ చేశా. బట్ ఇంకా కూడా మన పేజ్లో ఇక్కడ బ్లాగ్ అని చూపించడం లేదు. సో కస్టమర్ లేదా వ్యూవర్ ఈ పేజ్కి వచ్చి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే వాళ్ళకి అది ఎక్కడ కనబడదు. సో దానికి నేను ఏం చేస్తానంటే దాన్ని చేంజ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే అపియరెన్స్కి వెళ్ళి మన మెనూస్ మీద క్లిక్ చేస్తా. ఈ మెనూస్లో మనం డిఫరెంట్ పేజెస్ ఆ హోమ్ పేజ్లో గల మెనూస్ బార్లో ఏ పేజెస్ రావాలి అనే దాన్ని డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూసారంటే మోస్ట్ రీసెంట్లో బ్లాగ్స్ అనే పేజ్ ఇక్కడ ఉంది. సో నేను దాన్ని క్లిక్ చేసి యాడ్ టు మెనూ ఇస్తా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసిన పేజ్ మన మెనూకి వచ్చేసి ఉంటుంది. దీన్ని నేను ఎక్కడ పెట్టుకోవాలి, ఏ ప్లేస్లో అది ఉండాలి అనే దాని మీద క్లిక్ చేసి దాన్ని పొజిషన్ చేస్తున్నా. సో ఇప్పుడు పొజిషన్ చేశానంటే ఆటోమేటిక్గా అది అక్కడ కనబడుతుంది. ఇంకా మీరు ఏదైనా ఎక్స్ట్రా ఎడిట్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, వద్దు అంటే అవసరం లేదు. ఇప్పుడు సేవ్ మెనూ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా ఇది సేవ్ అయింది అండ్ నేను ఈ పేజ్ను రీఫ్రెష్ ఇచ్చానంటే మన బ్లాగ్ పేజ్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. సో నేను పోస్ట్ చేసే బ్లాగ్స్ అన్నీ నాకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. నేను పెట్టే టైటిల్, దాని డిస్క్రిప్షన్, నేను ఇమేజ్ పెట్టానంటే ఆ ఇమేజ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు పిక్ చేసుకున్న టెంప్లెట్కు బ్లాగ్ అనేది లేకపోతే మీరు ఇలా ఒక బ్లాగ్ పేజ్ను ఇన్సర్ట్ చేయవచ్చు. ఆల్రెడీ మీకు బ్లాగ్ పేజ్ ఉంది అంటే దెన్ యు ఆర్ గుడ్ టు గో.
అందుకే మీరు పిక్ చేసే టెంప్లెట్స్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మీ బిజినెస్కి లేదా మీ క్లయింట్కు మ్యాచ్ అయ్యేలాగా ఉండే విధంగా చూసుకోండి. సో ఇప్పుడు మనం చూసామంటే మన బిజినెస్ అండ్ దాని బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్స్ మొత్తం మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. దాన్ని బేస్ చేసి మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్లో హోస్టింగర్ అండ్ కన్స్ట్రక్టింగ్ వర్డ్ ప్రెస్ అండ్ ఒక డొమైన్ను బిల్డ్ చేసి కనెక్ట్ చేసాం. ఫైనల్గా ఇప్పుడు టెంప్లెట్ను యూజ్ చేసి ఒక వెబ్సైట్ను బిల్డ్ చేయడం ఎలా అనే దాని గురించి కూడా చూసాం. సో ఇప్పుడు లాస్ట్గా సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక వెబ్సైట్కు చేయాలంటే 2 థింగ్స్ కరెక్ట్గా ఉండాలి. నంబర్ 1, దానికి డొమైన్ నేమ్ కరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి. నంబర్ 2, మనం రాసే కంటెంట్లో ఆ కీవర్డ్స్, ఆ మన బిజినెస్ నేమ్స్ యొక్క కీవర్డ్స్ అండ్ కంటెంట్ మెటా డిస్క్రిప్షన్లో ఆ కీవర్డ్స్ను కరెక్ట్గా యూజ్ చేసి ఉండాలి. ఇదంతా ఎలా ట్రాక్ చేయడం అంటే దీనికి కొన్ని టూల్స్ ఉంది. ఈ వీడియో స్టార్ట్లోనే నేను ఒక విషయం చెప్పింటా, అదేంటంటే నేను హోస్టింగర్లో నా డొమైన్ను తీయలేదు, నేను గోడాడీ యూజ్ చేసి తీసా. ఎందుకంటే డొమైన్ను ఎలా అదర్ ప్లాట్ఫామ్స్ నుంచి కనెక్ట్ చేయడం అని మీకు ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఈ టాస్క్ను తీసుకున్నా. సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ చేసేసి దెన్ ఒక కంటెంట్ను SEO ఆప్టిమైజ్ చేయడం ఎలా అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ చూసారంటే మనం హోస్టింగర్లో ఉన్నాం. హోస్టింగర్లో డొమైన్ను నేను కనెక్ట్ చేయాలి అనుకుంటే మనకి ఏమొస్తుంది, డొమైన్ నాట్ కనెక్టెడ్ అనే ఒక ఇష్యూ అనేది వస్తుంది. మనం ఇప్పటి వరకు టెంపరీ దీంట్లోనే బిల్డ్ చేసాం కాబట్టి మనకు అలాగే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డొమైన్స్కి వెళ్తాం. సో డొమైన్లో ఇక్కడ మనకి డిఫరెంట్ డొమైన్స్ అనేది కనబడుతుంది. నేను wikitalks.in యాడ్ చేయాలి అనుకుంటా. సో ఇక్కడ ఎడిట్ DNS అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ అనేది హోస్టింగర్ ప్రొవైడ్ చేస్తుంది. నంబర్ 1, వేరే ఏ ప్లాట్ఫామ్లోనైనా నువ్వు పర్చేస్ చేసుకో, మొత్తం ఓనర్షిప్ను మాకు ట్రాన్స్ఫర్ చేసే, అక్కడే ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నంబర్ 2, వాళ్ళ వద్దే ఓనర్షిప్ పెట్టుకో, జస్ట్ మాకు ఆ నేమ్ను మాత్రం పంపించేయి, అక్కడ లేదు అంటే మనం గవర్నమెంట్కి అప్డేట్ చేసే విధంగా. నాకు 2 ప్లేసెస్ ఉంది, నేను ఇక్కడ పర్చేస్ చేసా బట్ ఇక్కడ ఉంటున్నా, ఈ నేమ్ని ఇక్కడ అప్డేట్ చేసేయండి, మా ఆధార్ కార్డులో ఈ లేటెస్ట్ అప్డేట్ని చేయండి, లేటెస్ట్ నేమ్ను అప్డేట్ చేయండి అన్నాం కదా, అలా అప్డేట్ చేయడం. సో దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఇప్పుడు చూసారంటే ఒక నేమ్ సర్వర్ రికార్డ్స్ను అది ప్రొవైడ్ చేస్తుంది. DNS dn1parking.com అని 2 సర్వర్స్ను అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్వర్ DNS నేమ్స్ తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే మీ డొమైన్ను పర్చేస్ చేశారో అక్కడ ఆ సర్వర్ నేమ్స్ను ఎడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోడాడీలో పర్చేస్ చేశాను. గోడాడీకి లాగిన్ అయిన తర్వాత మనం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అండ్ దాని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే DNS అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ DNS మీద మనం క్లిక్ చేసి ఆ DNSను మనం నేమ్ సర్వర్స్లో DNSలో నేమ్ సర్వర్లో మనం దీన్ని ఎడిట్ చేయాలి. సో చేంజ్ నేమ్ సర్వర్ అనే దాని మీద క్లిక్ చేసి నేను ఐ యూస్ మై ఓన్ నేమ్ సర్వర్ మీద క్లిక్ చేసి అక్కడ ఏదైతే చూసానో అంటే ఈ హోస్టింగర్లో వాళ్ళు మనకి ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ 1 కాపీ చేసా, ఇప్పుడు సెకండ్ 1 కాపీ చేసి సేవ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి కంటిన్యూ ఇచ్చానంటే యూ కన్సెంట్ టు అప్డేట్ ది నేమ్ సర్వర్స్ కంటిన్యూ ఇచ్చానంటే నా నేమ్ సర్వర్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అనేది అయిపోతుంది, అంటే రిక్వెస్ట్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ వదిలేసి ఐ హావ్ చేంజ్ ది నేమ్ సర్వర్ ఫినిష్ అని ఇచ్చామంటే ఇప్పుడు ఐ హావ్ చేంజ్ యువర్ డొమైన్ విల్ బి కనెక్టెడ్ సూన్ క్లోజ్. సో ఇప్పుడు నేను ఏదైతే రిక్వెస్ట్ పంపానో ఆ నేమ్ సర్వర్ చేంజ్ అయ్యి అక్కడెక్కడో తీసుకున్న డొమైన్ నేమ్ నా హోస్టింగర్ వెబ్సైట్కి కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు నేను నా వెబ్సైట్కి వచ్చి చూసానంటే అది ఇంకా కనెక్ట్ కాలేదు, ఇట్ విల్ టేక్ 24 hours అని చెప్పారు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఆఫ్టర్ ఆ టైం తీసుకున్న తర్వాత మీరు ఏదైతే వెబ్సైట్ బిల్డ్ చేశారో ఇలా టెంపరీగా ఉన్న ఒక వెబ్సైట్ నేమ్ మీ డొమైన్ నేమ్కు కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఇప్పుడు మనం డొమైన్ నేమ్స్ను కనెక్ట్ చేసేసాం కాబట్టి కంటెంట్లో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం హోస్టింగర్కి వచ్చి నేను వర్డ్ ప్రెస్కి వెళ్ళాలి కదా. సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ మీద క్లిక్ చేస్తాను. సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ మీద క్లిక్ చేశారంటే అది రీడైరెక్ట్ అయ్యి నన్ను వర్డ్ ప్రెస్కు తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే మనం వర్డ్ ప్రెస్లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్లో మనం సర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజ్ అయ్యేలా కంటెంట్ను ఆప్టిమైజ్ చేయాలి. అలా చేయడానికి మనం కొన్ని ప్లగ్ఇన్స్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ ప్లగ్ఇన్కి వెళ్ళి మీరు SEO అని సర్చ్ చేసిన వెంటనే మీకు యోస్ట్ SEO వస్తుంది, మీరు లేదా యోస్ట్ SEO అని కూడా సర్చ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేశారంటే మీకు ఫినిష్ యువర్ ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ అనే ఒక ప్రాసెస్ను అది చూపిస్తుంది. ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ మీ మొత్తం సైట్ను కాన్ఫిగర్ చేసుకొని రావాలి. స్టార్ట్ SEO డేటా ఆప్టిమైజేషన్ ప్రొవైడ్ చేశారంటే అది మొత్తం ప్రాసెస్ చేసి
మీ సైట్ను ఆప్టిమైజ్ చేసుకుంటుంది, కనెక్ట్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ మీరు అలాగే ఫినిష్ చేసుకొని వచ్చారంటే మీ మొత్తం సైట్ను అది ఆప్టిమైజ్ చేస్తుంది. ఇది స్టెప్ 1 మాత్రమే. ఇప్పుడు ఇది సెటప్ అయిన తర్వాత మీరు మీ పేజెస్ లేదా పోస్ట్కు వచ్చారంటే మీకు ఇక్కడ పేజ్ SEO చెక్స్ అని చూపిస్తుంది అండ్ దాని SEO స్కోర్, రీడబిలిటీ స్కోర్, మొత్తం డీటెయిల్స్ను చూపిస్తుంది. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకొని రావాలి, అప్డేట్ చేసుకొని రావాలి. సో వీటన్నిటికీ మనం చేంజెస్ అనేది చేయాలి. SEO స్కోర్ మనం చేంజ్ చేయాలి, రీడబిలిటీ స్కోర్ను మనం చేంజ్ చేయాలి అని చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసి మనం మన పేజెస్ను అప్డేట్ చేసుకొని రావాలి. దట్ ఈస్ హౌ ఈ SEO అనేది వర్క్ అవుతుంది. వన్స్ మీరు మొత్తం ప్రాసెస్ను ఫినిష్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ గూగుల్ సైట్కి వచ్చి మీరు మీ సైట్ను గూగుల్తో కనెక్ట్ చేయాలి. అప్పుడే గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అవైలబుల్ వస్తుంది. దానికి మీరు కనెక్ట్ గూగుల్ అనలిటిక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సెటప్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేసి సైన్ ఇన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేశారంటే మీ వెబ్సైట్ను గూగుల్కు కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. సో మీరు ఇప్పుడు ఏం చేశారంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడానికి ఒక కొత్త ప్లగిన్ను యాడ్ చేసుకున్నారు. డొమైన్ ఇన్ కేస్ మీరు బయట తీసింటే దాన్ని కనెక్ట్ చేసుకున్నారు. లేదు లోపలే కనెక్ట్ చేసామంటే ఇది ఈజీ ఉంటుంది. మీరు ఫస్ట్ స్టెప్ నుంచి ఏమీ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ వెబ్సైట్ను బిల్డ్ చేసి గూగుల్ కనెక్ట్ చేసి మొత్తం ప్రాసెస్ను ఫినిష్ చేసి రెడీ ఉంది. దీన్ని క్లయింట్కు హ్యాండ్ ఓవర్ చేయడం ఎలా? వెరీ ఈజీ. జస్ట్ డైరెక్ట్గా మీ ప్రాజెక్ట్ను బిల్డ్ చేసేటప్పుడు మీరు ఒక వర్డ్ ప్రెస్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ను క్రియేట్ చేశారు కదా, ఆ వర్డ్ ప్రెస్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ను వాళ్ళకి ఇచ్చి దాంతోపాటు వాళ్లకు ఈ ప్లగ్ఇన్ను, ఈ హోస్టింగర్ కాకుండా ఈ డాష్ బోర్డ్కి లాగిన్ అయ్యే లింక్ను మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రొవైడ్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసి వాళ్ళు లాగిన్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం వర్డ్ ప్రెస్ క్రియేట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, దాన్ని వాళ్ళు యూజ్ చేసి లాగిన్ అయ్యారంటే అండ్ ఈ లింక్ను వాళ్ళు బుక్ మార్క్ చేసి పెట్టుకొని లాగిన్ అయ్యారంటే వాళ్ళకి బ్యాక్ ఎండ్లో వర్డ్ ప్రెస్ మొత్తం తెలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ యూజ్ చేయరు, బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ టు హ్యాండ్ ఓవర్ దెమ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీరు చూసారంటే మీ వెబ్సైట్ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఆ క్లయింట్ని హ్యాండిల్ చేయడం మొత్తం డాక్యుమెంట్తో పాటు వాళ్ళ మొత్తం వర్డ్ ప్రెస్ను డిజైన్ చేసి క్రియేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అనేది చేసేసాం. నెక్స్ట్ థింగ్ హౌ టు గెట్ క్లయింట్స్. ఇది హ్యాండ్ ఓవర్ చేయడం ఒక సెకండ్ థింగ్. హౌ టు గెట్ క్లయింట్స్ అన్నప్పుడు దెర్ ఆర్ 2 ఆప్షన్స్. నెంబర్ 1, బయట ఉన్న అప్వర్క్, ఫైవర్ వీటిలో రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయాలంటే మీరు ఫస్ట్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయాలి. నైస్ కస్టమైజబుల్ వెబ్సైట్ను బిల్డ్ చేసి ఉండాలి. అలా చేయాలి అంటే మీరు ఇంకా బెటర్గా ఎలిమెంటర్ నేర్చుకోవాల్సి ఉంటుంది, అడ్వాన్స్డ్ ఎలిమెంటర్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బయట అదర్ వీడియోస్ ఉన్నాయి అడ్వాన్స్ ఎలిమెంటర్ నేర్చుకోవడానికి, దాంట్లో కొంచెం నేర్చుకోండి. అండ్ బయట టెంప్లెట్స్ ఉన్నాయి. నాకు అడ్వాన్స్ నేర్చుకోవడం ఇష్టం లేదు బ్రో, నాకు అంత టైం లేదు, నాకు ఎఫిషియెంట్ ఫాస్ట్గా చేయాలంటే డోంట్ వరీ, బయట పెయిడ్ టెంప్లెట్స్ దొరుకుతాయి. మీరు క్లయింట్కు పిచ్ చేసేటప్పుడే ఒక వెబ్సైట్ను బిల్డ్ చేయడానికి మీకు 15,000 to 30,000 మీరు ఛార్జ్ చేస్తున్నారు, లేదా 10,000 to 15,000 ఛార్జ్ చేస్తున్నారు అంటే ఆ 15,000లో 2,000 ఆ టెంప్లెట్ కని పెట్టేయండి. దాన్ని డౌన్లోడ్ చేస్తారు, డైరెక్ట్గా టెంప్లెట్ను మీ వెబ్సైట్కి అప్లోడ్ చేసేస్తారు. సో మొత్తం టెంప్లెట్ మీకు ఎంటైర్ వచ్చేస్తుంది. మీరు ఆ ఎలిమెంటర్ యూస్ చేసి నేమ్స్ అండ్ ఇమేజెస్ను ఎడిట్ చేస్తారు అంతే. అందుకే నేను మీకు అడ్వాన్స్డ్ ఏం చెప్పలేదు. ఐఎమ్ టీచింగ్ యూ ది ప్రాక్టికల్ వే. మీకు ఎంత ఎఫెక్టివ్గా ఒక వెబ్సైట్ను బిల్డ్ చేయడానికి అవుతుంది, ఎంత ఫాస్ట్గా దాన్ని స్కేల్ చేయడానికి అవుతుందో ఆ మెథడ్స్ను నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు హౌ టు గెట్ ఏ క్లయింట్స్ అన్నప్పుడు మీరు ఫైవర్ అప్వర్క్లో పిచ్ చేసినా దెర్ ఆర్ లో ఛాన్సెస్ దట్ మైట్ నాట్ వర్క్. నా సజెషన్ మోస్ట్ ప్రాక్టికల్ థింగ్ ఈజ్ లోకల్ బిజినెస్. ఇనీషియల్గా ఒక నీష్ను పిక్ చేసుకోండి. హాస్పిటల్స్, క్లినిక్స్, డెంటల్స్ లేదా సలూన్స్, ఇలాంటి ఒక సర్వీస్ బేస్డ్ బిజినెస్ను పిక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ క్యాష్ ఫ్లో ఉంటుంది అండ్ వాళ్ళకి ఈ వెబ్సైట్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో వాళ్ళకు ఒక వెబ్సైట్, ఫస్ట్ వాళ్ళకి వెబ్సైట్ ఉందా లేదా అని చెక్ చేయండి. అది ఎలా చెక్ చేస్తారంటే గూగుల్ మై బిజినెస్కి వెళ్ళి సలూన్స్ నియర్ మీ లేదా క్లినిక్స్ నియర్ మీ అని సర్చ్ చేశారంటే మీకు మొత్తం లిస్ట్ వస్తుంది. వెబ్సైట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ను అప్డేట్ చేసింటారు, వెబ్సైట్ లేని వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ను అప్డేట్ చేసింటారు. సో అక్కడ సర్చ్ చేస్తారు. సర్చ్ చేసి మీకు వాళ్ళకి వెబ్సైట్ లేదు అని తెలిసిందంటే అప్పుడు వాళ్ళ వద్దకు వెళ్ళి పిచ్ చేస్తారు. హాయ్, నేను ఇలా వెబ్సైట్ డిజైన్ చేస్తాను, నా పోర్ట్ఫోలియో ఇది, నేను మీకు కావాలంటే ఇంత బడ్జెట్లో మీకు వెబ్సైట్ అనేది క్రియేట్ చేయిస్తాను
అని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడినా వెల్ అండ్ గుడ్, లేదా కాల్ చేసి మాట్లాడినా వెల్ అండ్ గుడ్. బట్ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితే మీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. నేను కూడా ఇలాగే స్టార్ట్ చేశా. ఇలాగే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూపించి చాలా డీల్స్ అనేది క్లోజ్ చేశా. బట్ అలా వెళ్ళే ముందు మీరు కొన్ని పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసి ఉండాలి, కొన్ని వెబ్సైట్ అనేది మీరు బిల్డ్ చేసి ఉండాలి వాళ్ళ నీష్లో. సో దట్ వాళ్ళకి చూపించడానికి ఈజీ ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్స్ను మేము మీకు బిల్డ్ చేసి ఇస్తాము అనే విధంగా వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది వస్తుంది. మీరు ఎంత ఛార్జ్ చేయాలనుకుంటారంటే 15,000 to 30,000 వరకు మీరు కోట్ చేయొచ్చు, బేస్డ్ ఆన్ ది బిజినెస్ యు ఆర్ డీలింగ్. వాళ్ళకి ఎంత క్యాష్ ఫ్లో ఉంటుందో దాన్ని బేస్ చేసి మీరు డీల్ చేయవచ్చు. వన్స్ మీకు అప్రూవల్ వచ్చిందంటే మీరు మొత్తం ప్రాసెస్ను నేను ఏదైతే చెప్పానో దాన్ని మొత్తంగా ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ చేయడం, రిక్వైర్మెంట్ తెలుసుకోవడం, దెన్ వెబ్సైట్ బిల్డ్ చేయడం. హోస్టింగర్ వాళ్ళకే సపరేట్గా కావాలంటే వాళ్ళకి మీరు సపరేట్గా హోస్టింగర్ క్రియేట్ చేయవచ్చు. లేదు అంటే మీ హోస్టింగర్లోనే 25 వెబ్సైట్ వరకు మీరు హోస్ట్ చేయొచ్చు కదా. సో అప్ టు యూ, మీకు ఏది బెటర్గా వర్కౌట్ అవుతుందో దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ క్లయింట్స్ను అప్రోచ్ కావచ్చు. ఇది చెప్పడానికి ఈజీగా ఉన్నా చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. బట్ వన్స్ మీ వర్క్ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందంటే మీరు డైరెక్ట్గా లోకల్ బిజినెస్ ఓనర్స్కి అప్రోచ్ కావచ్చు. బ్రో నాకు ఇలా అప్రోచ్ అవ్వడం చాలా కష్టం, నా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది, నేను అంతగా మాట్లాడలేను అంటే మీ ఇన్నర్ సర్కిల్లో ఫస్ట్ చెక్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు మీరు ఒక వెబ్సైట్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారంటే పుట్ దట్ ఇన్ యువర్ స్టోరీ. ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ స్టోరీగా పోస్ట్ చేయండి. హే ఎవ్రీవన్, వీఆర్ ప్రొవైడింగ్ వెబ్సైట్ డెవలప్మెంట్ సర్వీసెస్, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ ఎనీబడి ఈస్ నీడింగ్ దీస్ సర్వీసెస్ అనేలాగా స్టోరీ పెట్టి చెక్ అవర్ పోర్ట్ఫోలియో అని చెప్పి ఆ లింక్ను కూడా అక్కడ పబ్లిష్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరికైనా అవసరం ఉంటుంది. అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అట్లీస్ట్ 1 or 2 ఇన్ దిస్ వే. ఆ మెథడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా లోకల్ బిజినెస్ ఓనర్స్తో కనెక్ట్ కావాలంటే మీరు డైరెక్ట్గా లోకల్ బిజినెస్ ఓనర్స్తో కనెక్ట్ అయ్యి కూడా ఈ మెథడ్లో మీరు క్లయింట్స్ను తీసుకురావచ్చు. వన్స్ మీరు వెబ్సైట్ను క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క వెబ్సైట్ ఓనర్ ఫేస్ చేసే మేజర్ ఇష్యూ ఏంటంటే ఆ వెబ్సైట్కు ట్రాఫిక్ రాదు. ఎందుకంటే ఎవ్వరూ వాళ్ళ బిజినెస్ నేమ్ యూస్ చేసి సెర్చ్ చేయడం అనేది చాలా చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ వద్ద పర్చేస్ చేయాలా లేదా అని చూసేవాళ్ళు మాత్రమే, అంటే ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వెబ్సైట్ను డైరెక్ట్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తారు. బట్ ఆ వెబ్సైట్కు లీడ్స్ రావాలి, ట్రాఫిక్ రావాలి అంటే ఆ వెబ్సైట్లో కంటెంట్ పోస్ట్ చేయాలి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్డ్ కంటెంట్ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏఐ రావడం వల్ల గూగుల్ ప్లస్ ఏఐను ఆప్టిమైజ్ చేస్తూ మీరు కంటెంట్ను పోస్ట్ చేయాలి. అప్పుడే ఏఐ కానీ లేదా గూగుల్ కానీ రెండు మీ వెబ్సైట్ను, మీ సర్వీసెస్ లేదా ప్రోడక్ట్స్ను కస్టమర్కు సజెస్ట్ చేస్తుంది. అప్పుడే మీకు ఆ బిజినెస్ అనేది, అంటే ఆ బిజినెస్ ఓనర్కు ఆ కీవర్డ్స్కి బిజినెస్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు మీ యొక్క సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ రైటింగ్ అనే సర్వీస్ను వాళ్ళకి అప్ స్కిల్ చేయవచ్చు. ఇది వాళ్ళకి అవసరం ఉంది, మీరు దాన్ని కరెక్ట్గా చేశారంటే వాళ్ళకి యూస్ వస్తుంది. సో విన్ విన్ సిచ్యువేషన్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే యూ విల్ పిక్ 5 to 10 కీవర్డ్స్. మీరు ఆ బిజినెస్ను కంప్లీట్గా తెలుసుకున్నారంటే ఆ ఏరియాలో కానీ లేక ఆ స్టేట్లో కానీ ఆ రీజన్లో కానీ ఎటువంటి సర్వీసెస్కు సర్చ్ చేస్తున్నారు. లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ నియర్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇటువంటి కీవర్డ్స్ ఆర్ వెరీ జనరల్ అండ్ హైలీ సర్చ్డ్ కీవర్డ్స్ కదా. సో ఇటువంటి కీవర్డ్స్ని మీరు ఒక 5 to 10 కీవర్డ్స్ తీసుకొని ఒక 2 to 3 months ఆ క్లయింట్ వద్ద టైం తీసుకొని ఆ కీవర్డ్స్తో మీరు కంటెంట్ను క్రియేట్ చేస్తారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ లేదా కంటెంట్ మొత్తం ఆ కీవర్డ్స్ను బేస్ చేసి ఆప్టిమైజ్ చేస్తూ మీరు కంటెంట్ను పబ్లిష్ చేస్తూ వస్తారు. ఎవ్రీడే ఒక్కొక్క పోస్ట్ మీరు పోస్ట్ చేస్తూ వచ్చినా లేదా ఆ కీవర్డ్కి పేజ్ను క్రియేట్ చేసినా. ఇప్పుడు ఈ ట్రిక్ మీకు చాలామందికి తెలియకపోవచ్చు. లెట్స్ సే మీరు ఈ వెబ్సైట్ చూశారు కదా, మన వెబ్సైట్లో ఇందులో నేను సర్వీసెస్ పేజ్ అని క్రియేట్ చేసి ఆ కీవర్డ్కి ఒక పేజ్ క్రియేట్ చేసేసి కంటెంట్ ఇచ్చేస్తా. ఈ కంటెంట్ హోమ్ పేజ్లో ఎక్కడ కనబడదు, బట్ వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు పేజెస్ పోస్ట్ కంటే హయ్యర్గా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ర్యాంక్ చేస్తూ కంటెంట్ను మీరు పుష్ చేయవచ్చు. ఇలా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కంపెనీస్కి కానీ ఇలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు లీడ్స్ను తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ యూస్ చేశారంటే మీరు ఒక క్లయింట్ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు వెబ్సైట్ను క్రియేట్ చేసి పబ్లిష్ చేసి అండ్ అప్ స్కిల్ కూడా చేయవచ్చు అని నేను ట్రస్ట్ చేస్తా. ఈ మొత్తం వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపించిందంటే, యూస్ఫుల్గా ఉంది బ్రో, చాలా వాల్యుబుల్గా ఉంది అంటే వాల్యుబుల్ అని కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి వీడియోస్కి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.